నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ది బిగ్గెస్ట్ మూవీ 'పుష్పని' ఆస్కార్ లెవెల్‌కి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నారట. ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఏ సినిమాకైనా సరే ఆస్కార్ అర్హతలు ఉంటాయి. ప్రతి సినిమాకి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్‌లో వాళ్ళు సినిమాని తీస్తే ఫస్ట్ నెంబర్ 1 చిల్లా చితకా మిస్టేక్స్ ఉండకూడదు. సినిమాకొస్తే కథ అనేది జనాలకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ జనాల్ని డ్యామేజ్ చేసేలా ఉండకూడదు సినిమా విషయానికొస్తే. ఓకే. యానిమల్ హార్మ్ ఉండకూడదు. రక్తపాతాలు అవి మితిమీరకూడదు. నెక్స్ట్ బూతులు ఉండకూడదు. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఉండాలి కానీ వాళ్ళని నాశనం చేసేలాగా ఉండకూడదు. అండ్ ఈ సినిమా ఒక ఎడ్యుకేషన్ లాగా ఉండాలి తప్ప ఇంకెవరో మైండ్స్ డిస్టర్బ్ చేసేలాగా ఉండకూడదు. చెట్లని నరకడం, యానిమల్స్ నరకడం ఇలాంటివి ఉండకూడదు. ఇట్లా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి సినిమా విషయానికి వస్తే. పుష్ప విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడ కూడా మీరు చూడండి చెట్లని నరకల. నరికారుగా 'పుష్ప 1'లో ఎందుకు నరకలేదు? పుష్ప 2 గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే. పుష్ప 1 కూడా నరకల, అదంతా సెట్ ప్రాపర్టీ. ఒరిజినల్ చెట్లని వీళ్ళు డ్యామేజ్ చేయాల, అది చూడాలి. సినిమా కోసం ఇప్పుడు అవతార్ సినిమాలో కూడా ఒక పెద్ద చెట్లను ధ్వంసం చేసుకుంటూ వస్తారు వాళ్ళు, అవునా? మరి అవతార్కి ఎందుకు ఆస్కార్ రేంజ్కి వెళ్తుంది? ది ఓన్లీ రీజన్ ఆ సెట్ వేసుకుంటారు, పర్టికులర్ సెట్ వేసి దాన్ని అలా డ్యామేజ్ చేస్తారు. ఒరిజినల్గా ఏ చెట్టుకి మనం హామ్ చేయకూడదు అనే రూల్స్ ఉంటాయి. చేయాల ఆ ఎర్రచందనం దుంగలు కూడా నువ్వు పీకొచ్చు, స్పాంజులు అవన్నీ సినిమా కోసం వేసిన సెట్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా. సో వీళ్ళు ఏం చేయాల. మెసేజ్ అంటావా, ఆడపిల్లల జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఆడవాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు, తప్పు అని చెప్పారు. అండ్ మెనీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పారు. తల్లికి మనం ఎలా గౌరవం ఇవ్వాలో చెప్పాడు. ఎంత మొరటోడైనా సరే తల్లికి తండ్రులకి ఎలాంటి గౌరవం ఇవ్వాలనేది నేర్పించారు. సో అలాంటిది పుష్ప. ఈ కథ గురించి మాట్లాడుకుంటే పుష్ప అనే క్యారెక్టర్కి కథలు ఉండవు. ఇప్పుడు నీకు ఒక స్పైడర్ మ్యాన్ ఎలాగో, ఓ సూపర్ మ్యాన్ ఎలాగో, ఒక మిగతా ఎలాగో ఇది అంతే. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను మీకు. పుష్ప ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆ క్యారెక్టర్ సంబంధించిన మిషన్ని పార్ట్ 2లో ఫుల్ఫిల్ చేసేసాడు. సో ఈ క్యారెక్టర్ పాత్రకు వస్తుంది ఎప్పుడైనా సరే అవార్డు. ఓకే. ఆ పాత్రని ఆయన కనబరిచినటువంటి ప్రతిభకి ఇస్తారు అవార్డు. అంతేగాని ఆ క్యారెక్టర్ గొప్పది అనేది పోర్ట్రే చేయడమో లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంకేదో అని చెప్పడమో ఇవ్వరు. ప్రతిభ, ఆ పాత్రలో తను కనబరిచినటువంటి ప్రతిభ. ఇప్పుడు నీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఒక స్మగ్లర్ క్యారెక్టర్. నువ్వు దాన్ని ఎలా చేసావు, నీ ప్రతిభ ఎంతవరకు కనబరిచావు అనేదే చూస్తారు. ఇంకా ఆస్కార్ విషయానికి వస్తే ఆ ప్యానెల్లో 1000 మంది పైన ఉంటారు, 10,000 మంది పైగా. వీళ్ళందరూ సినిమాని చూడాలి, చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పి వాళ్ళు ఓట్లు వేస్తే వీళ్ళకి ఈజీగా ఆస్కార్ వస్తుంది. దానికి ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు. లాస్ట్ టైం రాజమౌళి గారి RRR కూడా ఇండియా తరఫున వాళ్ళు నామినేషన్ దేలా, ఫారిన్ చిత్రం లాగా పెట్టి అట్నుంచి వెళ్ళారు. ఏదో రకంగా ఒకటి సాధించుకొచ్చారు. ఇప్పుడు పుష్పకు కూడా మ్యూజిక్ వైజ్గా తీసుకున్న ఆ కిసిక్ సాంగ్ కూడా అవార్డు ఇవ్వచ్చు. కిసిక్ సాంగ్ ఈజ్ నథింగ్, మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అది. దట్ ఈస్ నాట్ ఎన్ ఐటమ్ సాంగ్. సో ఇలా బోల్డ్ అన్నీ ఉన్నాయి అంశాలు. అండ్ ఆ గంగమ్మ జాతరలో ఆయన కనబరిచినటువంటి యాక్షన్, అండ్ నెక్స్ట్ క్లైమాక్స్లో చేసినటువంటి ఫైట్, పుష్పలో ఆయన ఆ పాత్రలో ఒదిగిన తీరు, దీనికి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఆస్కార్ అవార్డు సాధిస్తుందనే అనుకుంటున్నాను.